రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వారు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే వైద్య సేవల కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో ఈ రెండు ఆసుపత్రుల మీద భారం అధికమైంది. పైగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఇవి సరిపోవు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని భావించింది. దీనిలో భాగంగా వరంగల్, హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ప్రాంతాల్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ పేరిట ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభించింది. వీటిల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సనత్ నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి పనులు కేసీఆర్ హయాంలో శరవేగంగా జరిగాయి. 2023లో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనులు మందగించాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికే పూర్తి కావలసిన పనులు ఆలస్యం కావడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. టిమ్స్ హాస్పిటల్ పూర్తిగా ప్రజల సేవకు అంకితమైతే ప్రభుత్వ వైద్య రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.